మటన్ పాయా కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే బాగా కాంచిన వేడి నీళ్ళల్లో ఇవి బాగా కడగాలి. అంటే ఉప్పు వేసి 1/2 అవర్ నానబెట్టి తర్వాత కడిగితే ఇంకా చాలా మంచిది. అట్లీస్ట్ 1/2 అవర్ అయినా ఉండాలి వేడి నీళ్ళల్లో. కడిగి ఇలా పక్కన పెట్టుకొని తర్వాత కుక్కర్లో ముక్కలేసి అందులోనే ఉప్పు, పసుపు ఇవి 2 వేసి అవి మునిగేంత వరకు నీళ్లు పోసి బాగా ఉడికించాలి. అవి సాఫ్ట్ అయ్యేదాకా అంటే ఒక 20 నిమిషాలైనా పడుతుంది అన్నమాట. లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జీరా. గ్రేవీకి తగినట్టు మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే 3 లేదా 4 ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదా తక్కువ వేసుకోవచ్చు. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మిర్చి కానీ అంతే కారానికి తగినట్టు వేసుకోండి. మిర్చి, కరివేపాకు, తర్వాత పసుపు, ఉడికించిన ముక్కలు వేసుకోవాలి. అవి ఆల్రెడీ హాఫ్ ఉడికిపోయాయి అన్నమాట. బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచండి. తర్వాత కారం, ఉప్పు, టమాటో పేస్ట్, టమాటో కానీ అంతే 2 లేదా 3 వేసుకోవచ్చు. తర్వాత మిగిలిన ఆ సూప్ ఉంది కదా, అంటే ముక్కలు ఉడికించిన నీళ్ళు అవి వేసి అందులో గరం మసాలా, ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు ఉడికించుకోవచ్చు. అంటే గ్రేవీ చిక్కబడేదాకా 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మటన్ పాయ రెడీ అన్నమాట. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదైతే చేసిన రోజు కంటే నెక్స్ట్ రోజు తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.